హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో రేపు పొద్దున అయితే పెళ్ళి ఉందన్నమాట. రేపు ఊర్లో ఉంది, ఊరు వెళ్ళాలి. అక్కడ పెళ్ళి ఉంది. పెళ్ళి ఎవరిది అంటే మా ఆడపడుచుది అనమాట. మా ఆయన వాళ్ళ బాబాయ్ కూతురుది పెళ్ళి. సో ఆ పెళ్ళికి వెళ్ళాలన్నమాట. ఏం కట్టుకోవాలని ఆలోచిస్తున్నా నేను. సమ్మర్ కాబట్టి మరీ హెవీ చీరలు కట్టుకుంటే అస్సలు మెయింటైన్ చేయడం నా వల్ల అయితే కాదు. అలా అని ఇలా సింపుల్ చీరలలో కూడా వెళ్ళలేము కదా. అందుకోసం ఈ చీర అయితే తీసాను అనమాట. రెండింటికి మధ్యలో ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది చీర కూడా చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇలా వస్తుంది. సో దీని మీద బ్లౌజ్ కూడా వచ్చింది, కాకపోతే నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు, అంటే అంత మ్యాచింగ్ అనిపించట్లేదు, సింపుల్గా అయిపోతుంది మరి అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే యూజ్ చేయట్లేదు అనమాట. దీనికి పళ్ళుకి మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట, అంటే వేరే శారీ మీద ఉంటుంది కదా వర్క్ బ్లౌజ్, అన్నిటికీ మ్యాచింగ్గా తీసుకున్నాము. ఈ బ్లౌజ్ అయితే ఇంకో ఇలా వర్క్ బ్లౌజ్ అయితే వేసి కట్టుకుందాం అని చెప్పేసి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్న. బ్లౌజ్ కూడా ఉంది కదా అని చెప్పేసి. అసలు ఈ చీర కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. రామా గ్రీన్కి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. రేపు మార్నింగ్ అయితే పెళ్ళికి అయితే వెళ్ళాలండి. ఊర్లో పెళ్ళి కాబట్టి సమ్మర్లో కొంచెం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం అందరికీ దగ్గరలో ఉండేటట్టుగా కళ్యాణ మండపాలు అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంత దూరం రావాలంటే సమ్మర్లో అయితే చాలా ఇబ్బంది పడతారనమాట. కానీ తప్పదు, వెళ్ళాలి. నేనైతే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. రేపు ఎలా రెడీ అవుతానో, పెళ్ళికి ఎలా వెళ్తానో అనేది మొత్తం ఇదే వీడియోలో వస్తుందన్నమాట. ఎందుకంటే మరీ లెంతీగా తీస్తే కూడా బాగోదు కదా అని చెప్పేసి మొత్తం ఒకే వీడియోలో అయితే సెట్ చేస్తున్నా. ఇంతకీ నా శారీ సెలెక్షన్ అనేది బాగుందా చెప్పండి. ఇట్లా చూస్తే వేరే అనిపిస్తుంది, కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా. ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది కంటిన్యూగా వస్తుంది, వీడియో చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా మనకి శారీ కట్టుకుంటే ఇంకా పొడుగు జడ ఉండాల్సిందే. మనకేమో చిన్న జుట్టు, ఇంకా ఏం చేసాం, ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ పెట్టేసుకొని జడ అయితే వేసేసుకున్నాను అనమాట. సింపుల్గానే వేసుకున్నాను, మరీ హెవీగా వేసుకోలేదనమాట. నాకు మరీ ఎక్కువ ఏం రాదండి, అందుకని నాకు వచ్చినట్టుగా నేనైతే రెడీ అయిపోతున్నాను. శారీ అయితే కట్టేసుకున్నాను. సో ఇంకా రెడీ అవ్వాలన్నమాట. ఇంకా జ్యువెలరీ అది పెట్టేసుకొని ఇంకా రెడీ అయ్యి ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి. సో ఇలా అయితే రెడీ అయిపోయానండి. ఇంకా మా పిల్లలకి అయితే రెడీ చేసేసాను. వాళ్ళని రెడీ చేసిన తర్వాత నేనైతే రెడీ అవుతాను అనమాట. ఇంకా వాళ్ళకి రెడీ చేసేసి వాళ్ళకి డ్రెస్ వేసేసి తర్వాత జ్యువెలరీ అయితే పెట్టేసుకుంటున్నాను. దీని గురించి నిన్నటి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇదైతే బయటే తీసుకున్నానండి. కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది, కాకపోతే గుర్తులేదనమాట. ఇంతకుముందు తీసుకున్నాను, గుర్తులేదు ఎంత కాస్ట్ అనేది. ఒకవేళ చూద్దాము, నీకు నెక్స్ట్ వీడియోలో అయితే దీని గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. ఇదైతే లాంగ్ చైన్ ఒక్కటే పెట్టుకుంటున్నానండి. 2 పెట్టుకుంటే మరీ హెవీగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం లాంగ్ ఒక్కటే వేసేసుకుని ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకొని మాంట్నీళ్ళు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇంకా ఇలా అయితే రెడీ అవుదాం అనుకుంటున్నా. మాంట్నీళ్ళు అయితే దీనికి సపరేట్గా తీసుకున్నాను అనమాట, మ్యాచింగ్ సపరేట్గా తీసుకున్నాను. దీని సెట్లో ఏం రాలేదండి. ఓన్లీ లాంగ్ చైను అండ్ నెక్ చిన్న ఉంది కదా మనకి నెక్లెస్, అదిను ఇంకా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. మార్నీలు ఇంకా కొంచెం చంపసారాలు ఇవన్నీ కూడా నేను సపరేట్గా తీసుకున్నాను. ఇంకా మా చిన్నబాబు అయితే నేను డ్రెస్ అయితే వేసేసాను. ఇంకా వాడు బెల్ట్ అది పెట్టుకుంటున్నాడు అనమాట. వీడు రెడీ అయిపోతున్నాడు. ఒక పక్క వాళ్ళు, ఒక పక్క నేను. ఇంకా మొత్తానికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. ముహూర్తం టైంకి మేమైతే ఇంకా మా ఇంటి దగ్గరే ఉన్నాము. మేము వెళ్ళాల్సింది ఇంకా ఊరికనమాట, చాలా దూరము. అయినా సరే ఇంక ఇక్కడే టైం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళేసరికి ఎంత రెడీ అయిపోయినా సరే మొత్తము అంతా పోతుందన్నమాట. డల్ అయిపోతుంది ఫేసు, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా. అందుకోసం మొత్తానికైతే ఇలా రెడీ అయిపోయాను. నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ ఇచ్చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. బోడగా అనిపిస్తుందండి, ఎందుకో తెలీదు. ఇంకా పూలు పెడితే సెట్ అయిపోతుంది అనుకొని ఇంకా ఓకే అనిపించింది అనమాట. మరి అంత అనిపించలేదు. నైట్ అయితే నిద్ర లేదనమాట, అందుకోసం కొంచెం ఫేస్ అయితే డల్గా ఉంది. బ్లౌజెస్ ఉంటే అవి కుట్టుకుంటూ కూర్చున్నాను నేను, అందుకోసం నైట్ అయితే నిద్ర లేదనమాట. సో ఇంకా మా పిల్లలు అయితే ఆడుతున్నారు. మా ఆయనని ఒక్క ఫోటో తీసుకుందాము ఆగు అంటే ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. ఆగాగు ఒక ఫోటో తీసేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి మా బాబుని అయితే ఒక ఫోటో అయితే తీయమని చెప్పాను. ఇంకా వాడు ఒక ఫోటో తీసేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. వెళ్ళేటప్పుడు లొకేషన్స్ బాగుంటాయి, కాకపోతే లేట్ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఎంతైనా సరే రెడీ అయిపోయిన తర్వాత ఒక్క ఫోటో తీసుకుంటే హ్యాపీనెస్ అనేది చెప్పలేమన్నమాట. ఇక వెళ్తుంటే మా బాబు ఇద్దరు ఆటోలో అయితే బయలుదేరామండి మేము. ఇంకా పిల్లలు అయితే ఇలా ఉన్నారనమాట.
చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. గాలి అనేది చల్లగా వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా మాది పల్లెటూరు కాబట్టి లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి మేమైతే వెళ్తున్నాము. ఈ దారి ఎంతమందికి తెలుసు, ఇదైతే మనకి సాగర్ వెళ్ళే రోడ్ అనమాట. నాగార్జున సాగర్కి వెళ్ళే రోడ్ ఇది, హైవే, నాగార్జున సాగర్ హైవే ఇది. ఈ ప్లేసెస్ కనుక ఎవరైనా చూస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మేమైతే మొత్తానికైతే పూలు అవి పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఓకే సెట్ అయిపోయింది అనమాట. కాకపోతే గాలికి అయితే హెయిర్ అస్సలు ఉండట్లేదండి. ఈ బేబీ హెయిర్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ రెడీ అయిపోయాము అనమాట. ఇదైతే వెళ్ళే దారిలో అనమాట. అసలు మొత్తం అటు ఇటు చెట్లు భలే అనిపిస్తుంది ఊరు వెళ్ళేటప్పుడు. ఇంకా మేము దగ్గరికి ఫంక్షనల్ దగ్గరికి అయితే తొందరగానే వచ్చేసామండి. ఒక 1.5 అవర్లో అయితే వచ్చేసాము. కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాము. ఇక్కడ ఊరు అనమాట. ఇది ఊర్లో ఫంక్షనల్ హాల్ అయితే ఉందన్నమాట. చూడండి పల్లెటూరులో ఎంతైనా సరే చాలా బాగుంటుంది కదా పల్లెటూరులో అనేది. నాకైతే చాలా ఇష్టం అండి. సో ఇదనమాట. ఈ ఊరు చివర్లో ఫంక్షన్ హాల్ అయితే ఉందన్నమాట. ఈ ఊరికి చివర్లో ఫంక్షన్ హాల్ అయితే ఉంది. కొంచెం లోపలికి ఉంది ఫంక్షన్ హాలు. మేము వెళ్తుంటే ఇక్కడ ఈ గొర్రెలు మేకలు ఇవన్నీ కనిపించాయి. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. మొత్తానికి అయితే మేమైతే ఫంక్షన్ హాల్ అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత మేము వచ్చేసరికి ముహూర్తం అయితే అయిపోయింది అనమాట. కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా పెళ్ళికి అయితే వచ్చేసాము. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఇంకా మండపం మీద అయితే కొన్ని లొకేషన్స్ అయితే బాగుంటాయి కదా, అందుకోసం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. అలాగే మా వాళ్ళతోనైతే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకొని తర్వాత లాస్ట్లో అయితే ఇంకా లాస్ట్ ఫోటో అనమాట. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతోనైతే ఒక ఫోటో అయితే దిగేసి ఇంకా కిందికైతే వచ్చేసి ఇంటికైతే బయలుదేరామండి. ఇంటికి బయలుదేరేటప్పుడు ఈ ఫోటోలో అయితే మా పెద్ద బాబు అయితే మిస్ అయిపోయిందండి. వాడు ఆట మీద పడి అస్సలు రాలేదనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు చూడండి. ఇక్కడ కనిపించే చెరువు అయితే ఇది ఇబ్రహీంపట్నం దగ్గర అయితే ఉంటుందండి. అంటే సాగర్ వెళ్ళే రోడ్లో ఇబ్రహీంపట్నం దగ్గర అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా సాయంత్రం పూట వస్తే మాత్రం అసలు ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలనిపించదు. కావాలంటే ఫుల్ వీడియో చేస్తాను చూడండి. సో మార్నింగ్ అయితే పెళ్ళికి వెళ్ళాం కదా, ఫుల్ హెడ్ఏక్ అనమాట. ఎండలో వెళ్ళొచ్చాం కాబట్టి ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టీ పెట్టుకొని తాగాలన్నమాట. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాము. మళ్ళీ బొట్టు లేదని కామెంట్స్ వస్తాయి అనమాట కింద, బొట్టు పెట్టుకోలేదు అది అని. అందుకే ఫ్రెష్ అప్ అయ్యాం కాబట్టి బొట్టు లేదు. సో పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం టీ తాగేస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది. తర్వాత కొంచెం ఆయిల్ అనేది పెట్టుకోవాలి తలకి, వంట చేసుకోవాలి, నైట్ తినాలి. ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకున్నాం. బావా నీకు పెట్టాలా చాయ్? వద్దా? మరి నాకైతే హెడేక్ వస్తుంది, పెట్టుకుంటా. ఓకే. ఈ కర్రీ ఏం చేయను, మామిడికాయ తురుము పచ్చడి చేస్తా. సరే ఫస్ట్ అయితే చాయ్ పెట్టిస్తా, తాగుదాము. తాగిన తర్వాత అప్పుడు మామిడికాయ తురుము పచ్చడి చేస్తా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాయ్ కావాలంట, చిన్నపిల్లలు చాయ్ తాగొద్దు. నీకు లేదు చాయ్ కావాలంటే పాలిస్తా. సరే చాయ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఓకేనా. టీ అయితే తాగేసాము. ఇంకా అది ఎందుకులే అని చెప్పి షూట్ చేయలేదన్నమాట. అసలు ఈ మామిడికాయలు కోత మామిడికాయలు తినడానికి అని తీసుకున్నా, చాలా ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా తురుము పచ్చడి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి చేద్దామని స్టార్ట్ చేసిన. ఫస్ట్ పైన ఏమంటారు, పైన తోలు తీసుకొని గీక్కోవాలన్నమాట. చాలా ఫుల్గా ఉంది ఇది, చాలా బాగుంటుంది అనమాట. ఫుల్గా ఉన్న దాంతో చేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకో ఇట్లా తురుముకోవాలి పచ్చడిని. కాయని మరీ ఎక్కువ ఏం చేయట్లేదు, ఒక 2 days అట్లా చేస్తున్నా. కాకపోతే స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. మీకు ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఎట్లా ఏందని.
ఇప్పుడైతే ఏం చూపించట్లేదు అనమాట, ఎందుకంటే మరీ లెంతీ అయిపోతే కూడా వీడియో చూడడానికి అయితే ఇష్టపడట్లేదు. అందుకని ప్రాసెస్ కావాలి చెప్పండి అన్ని అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఏంది, ఏమేమి వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా, అది కూడా మీకు కావాలి అంటే. ఓకేనా. ఇప్పుడైతే మేమైతే అసలు సమ్మర్ అంటేనే మామిడికాయ స్పెషల్ అనమాట. ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు మామిడికాయతోని. నాకు వచ్చినవి కొన్ని పెడదాం అనుకుంటున్నా, అంటే మరీ ఎక్కువ ఏం రావు వంటలు నాకు, వచ్చిన దాంట్లోనే కొంచెం కొంచెం నాకు ఏదైతే తెలుసో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒకవేళ వంటల వీడియోలు కావాలి పెట్టండి అంటే నేను మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా. ఇప్పుడైతే మేము మామిడికాయ పచ్చడి, తురుము పచ్చడి చేసుకున్నాం. మన ఈ ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో అయినా సరే మా ఇంట్లో అయినా సరే మామిడికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నా. సో అది కూడా చూడాలి, పెడితే కనుక మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే తురుము పచ్చడి పెడుతున్నా. సో పెళ్లి వీడియో కూడా చాలా, అంటే మేము మరీ ఎక్కువ ఏం షూట్ చేయలేదు, కానీ చేసిన కాడికైతే మీకు చూపిద్దామని చెప్పేసి అక్కడక్కడ షూట్ చేసిన అనమాట. ఒకవేళ మీకు నచ్చితే కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి. సో మా సైడ్ రిలేషన్ అనమాట, ఎలా ఉంది ఏంది అని చెప్పేసి కొంచెం కొంచెం అక్కడక్కడ తీసిన పెళ్లి వీడియోని. చాలా బాగుందన్నమాట. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి.